పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు గురించి చెప్పే మాట, ఆయన సర్వాధికారి దేవుడై ఉండి నిరంతరము స్తోత్రుడై ఉన్నాడు. రోమా 9:5. తీతు 2:13 ఆయన మహాదేవుడును మన రక్షకుడును బైబిల్ చెప్తా ఉంది. యెషయా 9:6 ఆయన బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి అని బైబిల్ చెప్తా ఉంది. యేసు దేవుడు అని బైబిల్ చెప్తుంది. మరొక వైపు యేసు ప్రభువును గురించి దేవుని కుమారుడైన క్రీస్తు అని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం. మరొక వైపు బైబిల్ ఏమని చెప్తుంది తెలుసా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3:17-18 ప్రభువే ఆత్మ మన కొరకు శిరధారి వచ్చి చనిపోయి లేచిన యేసుక్రీస్తు ప్రభువే మనలో నివసించే పరిశుద్ధాత్మ. శిరధారి వచ్చి చనిపోయి లేచిన యేసు ప్రభువులో విశ్వాసం వచ్చినప్పుడు ఆయన రక్తంలో కడగబడ్డవాడవై ఆయనను పరిశుద్ధాత్మగా మనం కలిగి ఉంటాం. ప్రభు మనం విశ్వసించిన ప్రభు మనలో నివసించే విధానం పరిశుద్ధాత్మగా. కాబట్టి ప్రభువుకు ఆత్మ, మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఎవరు? ప్రభువుకు ఆత్మ. దేవునికి స్తోత్రం. ఆయన దేవుడని, దేవుని కుమారుడని, ఆయన ఆత్మగా మనలో నివసిస్తున్నాడని బైబిల్ చెప్తా ఉంది. మరొక వైపు బైబిల్ ఏమని చెప్తా ఉంది? హెబ్రీ పత్రిక 3:1 ఆయన అపోస్తలుడును ప్రధాన యాజకుడు అని బైబిల్ చెప్తా ఉంది. ఆయన అపోస్తలుడు. నెక్స్ట్ యేసు ప్రభువుని గురించి బైబిల్ ఏమి చెప్తా ఉంది? ఆయన గొప్ప ప్రవక్త అని బైబిల్ చెప్తుంది. ప్రవక్త స్వదేశములో హితుడు కాడు అని చెప్పాడు, తన గురించే చెప్పాడు. మరొక వైపు ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు, నేను సువార్తకుని అని చెప్తున్నాడు. మరొక వైపు నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెల కొరకు నా ప్రాణం పెడతాను, దాన్ని మరలా తీసుకుంటాను అని చెప్పాడు. నేను పాస్టర్ అని చెప్పాడు యేసు ప్రభు. నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పుకొచ్చాడు. మరొక వైపు బైబిల్ మొత్తం చెప్తుంది 4 సువార్తల్లో ఆయన బోధకుడు అంటే ఉపదేశకుడు అని చెప్తా ఉంది. ఆయన అపోస్తలుడు, ఆయన ప్రవక్త, ఆయన సువార్తికుడు, ఆయన కాపరి, ఆయన ఉపదేశకుడు. మరొక వైపు బైబిల్ చెప్తూ ఉంది పొంతు పిలాతు ఎదుట తన గూర్చి ఆయన ఏం చేశాడు? సాక్ష్యం ఇచ్చాడు. ఆయన సాక్షిగా ఉన్నాడు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో హెబ్రీ పత్రిక 7:26 ఆయన ప్రధాన యాజకుడు అనబడుతున్నాడు. ఆయన ఈ లోకానికి శిరధారి వచ్చిన తర్వాత రాత్రి పగళ్ళు కన్నీరు విడుచు ఆయన శిరధార దినాల్లో పరలోక దేవునికి ప్రార్థనల విజ్ఞాపనలు యాచనలు చేసేవాడుగా ఉన్నాడు. ఆయన లోకంలో జీవించిన కాలంలో పరలోకమైన దేవునిపై ఆధారపడి జీవించే జీవితం ఒక మనుషుడు ఏ విధంగా జీవించాలో ఆయన చూపించాడు. దేవునిపై ఆధారపడి, దేవునిపై ఆనుకొని ఆయన భూమి మీద శరీరమందు జీవించాడు. దేవునికి స్తోత్రం. ఆయన గురించి ఏం చెప్తుంది? ఈ పాపుల కొరకు వచ్చిన యేసు ప్రభు పాపుల మధ్య పరిచయం చేస్తున్నప్పటికీ పాపులలో కలిసిపోలేదు. ఆయన ఏ విధంగా ఉన్నాడట? పవిత్రుడుగా ఉన్నాడు, నిర్దోషిగా ఉన్నాడు, నిష్కల్మషుడుగా ఉన్నాడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడునైన దేవుని కుమారుడైన గొప్ప ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు మనవలే పరలోకం నుండి వచ్చాడు. మనం యేసు ప్రభు వలె పరలోకం నుండి వచ్చిన వారం. బైబిల్ చెప్తా ఉంది యేసు ప్రభు చెప్పినట్టుగా, నేను పరలోకం నుండి వచ్చాను, పరలోకానికి ఎక్కిపోతానని. మరి నువ్వెక్కడి నుంచి వచ్చావు? అక్కడి నుండి వచ్చాం. అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, తిమోతికి రాస్తే ఏమంటున్నాడు తెలుసా? 6వ మనం ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమీ తీసుకుని రాలేదు, ఈ లోకంలోంచి వెళ్ళినప్పుడు మనం ఏమీ తీసుకుని పోలేము. ప్రసంగిలో కూడా సొలొమోను ఆ విధంగా చెప్తున్నాడు, ఈ లోకంలోనికి వచ్చేటప్పుడు ఏమీ తీసుకొని రాలేదు, ఈ లోకం నుంచి వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకుని పోం. అంటే ఈ లోకానికి మనం వచ్చామని, ఈ లోకం నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుందని చెప్పేసి మనల గురించి కూడా పౌలు సొలొమోను రాశాడు. ప్రియులారా, అయితే మనం ఈ లోకానికి ఎక్కడి నుంచి వచ్చాం? యేసు ప్రభు ఏ లోకం నుంచి భూమి మీదకి వచ్చాడో మనం అదే లోకం నుంచి వచ్చాం. ఏ దేవుని యుద్ధ నుండి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడో అదే దేవుని యుద్ధ నుండి మనం ఈ లోకానికి వచ్చాం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చేటప్పుడు అంతకు మునుపు లేని శరీరాన్ని మరియ గర్భంలో పరిశుద్ధాత్మలో ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు ఆయన. మనము కూడా పరలోకంలో ఉన్నప్పుడు ఈ శరీరముతో లేం. సృష్టికి మునిపే దేవునితో, దేవుడు ఉన్నప్పటి నుంచి మనం ఉంటూ వచ్చాం.
యేసు ప్రభు ఈ లోకానికి వచ్చేప్పుడు తల్లి గర్భాన శరీరాన్ని ధరించుకుని వచ్చినట్టుగా మనము కూడా పరలోక సంబంధమైన జీవితం జీవించే పరలోకంలో ఉండే మన ఆత్మలమైన మనం మన తల్లి గర్భంలో కూడా శరీరాన్ని ధరించుకొని మనం కూడా ఈ లోకానికి వచ్చాం. యేసుక్రీస్తు ప్రభు పుట్టిది మొదలుకొని చచ్చిపోయేంత వరకు శరీరంలో జీవించినట్లుగా మనం కూడా తల్లి గర్భాన పడి పుట్టిది మొదలుకొని చచ్చిపోయేంత వరకు కూడా శరీరంలో మనం జీవిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇది సత్యం. యేసుక్రీస్తు ప్రభు సత్యం. ఆ యేసుక్రీస్తు ప్రభు సత్యం ఏమనగా అంటే అది నీ విషయంలో కూడా అంతే. యేసు ప్రభు ప్రాక్టికల్గా ఇటువంటి అనుభవం ఆయన జీవితంలో కలిగి ఉండడానికి కారణం ఏంటంటే థియరీ మటుకే కాకుండా ప్రాక్టికల్గా మనకు నేర్పుతున్న విషయం ఏంటంటే మనం పరలోకం నుండి వచ్చాం, తల్లి గర్భాన్ని శరీరం ధరించుకొని వచ్చాం, శరీరములో ఈ లోకంలో జీవిస్తున్నాం, చచ్చినప్పుడు ఈ శరీరాన్ని విడుస్తాం, ఈ శరీరం మహిమశరీరంగా మార్చబడి లేపబడటం జరుగుతుంది. సదాకాలం పరలోకంలో ప్రభుతో ఉంటాం. ప్రభు ఎట్లా పరలోకానికి మృతులోచి లేచి మహిమతో మార్చబడి పరలోకానికి ఎక్కిపోయి దేవుని కృపార్శ్వ ఉన్నాడు, మనం కూడా అంతే. దేనికి స్తోత్రం, దేని మహిమకులు గాక. అయితే పరలోకుడు వచ్చే యేసుక్రీస్తు ప్రభు శరీరమందు భూమి జీవించే కాలంలో ఆయన ఏ విధంగా ఉన్నాడో పౌలు హెబ్రీ పరిశుద్ధుడు రాసి విధంగా చెప్తున్నాడు. ఆయన పవిత్రుడు అంటే పరిశుద్ధుడు. ఆయన ఈ లోకానికి వచ్చింది పాపలను రక్షించడానికి వచ్చాడు. పాపలను ప్రేమించి వారి పాపము చేత నశించకుండా నిత్యజీవం పొందుటకు రక్షణ కలగజేయడానికి రక్షకుడుగా వచ్చి ఏం చేశాడు? మనుషుల పాపముల నుండి వారు రక్షించబడటానికి తన ప్రాణాన్ని సెలవులో ధారపోశాడు. దేవునికి స్తోత్రం. పాపలను రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు 33.5 సంవత్సరాలు భూమి మీద పాపుల మధ్య జీవించేవాడుగా ఉన్నాడు. పాపులకు 3.5 సంవత్సరాలు అభిషేకించబడి పరిచర్య చేశాడు. ఆయన శరీరంలో జీవించే కాలంలో పాపుల కొరకు వచ్చిన ఆయన పాపుల మధ్యలో జీవించాడు, కానీ పాపులతో కలిసిపోలేదు. ఆయన పాపులలో చేరిపోలేదు. పాపులలో చేరిపోక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఏంటి ఆయన ప్రత్యేకత? పరిశుద్ధత. ఏంటి ఆయన ప్రత్యేకత? నిర్దోషత్వం. ఆయన ఏంటి ఆయన ప్రత్యేకత? నిష్కలంకత్వం. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపంలో కలిసిపోకుండా ప్రత్యేకంగా ఉన్న ఆయన ప్రత్యేకత. దేవునికి స్తోత్రం, దీని కలుగాక. త్రిత్వములో 2వ వాడుగా పరలోకము దేవుని చేత పంపబడ్డవాడుగా ఈ లోకానికి వచ్చి పరలోకమందు దేవుడు దేవుని కుమారుడు ఈ లోకంలో ఆకారమందు మనుషుగా కనబడి మనిషి వలె శరీరాన్ని కలిగి మనిషి వలె ఆకదప్పులు కలిగి మనుషుల వలె ఆయన జీవించే వ్యక్తిగా ఉన్నాడు. ఆయనలో అలసట ఉంది. అలసిన రీతిని సమరే స్త్రీ నీళ్లు చేదుకోవటానికి సుకారమైన స్థలంలో బావి దగ్గరకు వచ్చినప్పుడు మధ్యాహ్నమున ఆయన దాంగున్నవాడై నీళ్ళ కొరకు బావి దగ్గర నిలబడ్డాడు. అలసిన రీతిని ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన ఆకలి కొనగా అన్నాడు. ఆయన ఆకలి కొన్నాడు, దాహంగా అన్నాడు. శరీరంలో ఉన్న వారందరికీ కూడా ఇవి ఉంటాయి. మనం శరీరంలో ఉన్న మనకి ఇవి ఉన్నట్టుగా ఆయనకు కూడా ఉన్నాయి. మనం చంప చూస్తే తప్పించుకోవడానికి ఎట్లా ప్రయత్నం చేస్తామో యేసుప్రభుపై చేయి వేయటానికి యూదులు ప్రయత్నించినప్పుడు దేవాలయంలో దాగి వెళ్ళిన బైబిల్ చెప్తా ఉంది. ఆయన భయపడలేదు, కానీ జాగ్రత్త పడ్డాడు. COVID-19 చేత చాలామంది భయపడుతున్నారు, చర్చస్ కూడా వెళ్ళటం లేదు. చూడండి, విశ్వాసైన వాడు భయపడినట్లయితే వాడి విశ్వాస తగిన జీవితం మనకి లేదన్నమాట. భయపడకుండా మనం ఏం చేయాలి తెలుసా? శరీరరీత్యా జాగ్రత్త పడాలా. యేసు ప్రభు శరీరమందు జీవించే కాలంలో భయపడలేదు, జాగ్రత్త వహించేవాడు. మనం కూడా క్రీస్తును అంగీకరించిన వారముగా భయముతో కూడిన జీవితం జీవించడానికి వీలు లేదు. భయానికి దేవునికి సంబంధం లేదు. భయము అంటే దెయ్యం. నీకు భయం కలిగిందంటే దెయ్యం నుండి కలిగిన భయం అన్నమాట. కాబట్టి భయం కొరకు కాదు, నిర్భయముగా జీవుల దేవుని సేవించటానికి ఈ రక్షణ మనకు కలగజేసెను. జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై పలికిన మాట ఇది. కాబట్టి దేవునితో వ్యక్తిగత సంబంధం లేనప్పుడు భయోందాలతో జీవించే జీవితం, నా భవిష్యత్తు ఏంటి, నా భవిష్యత్తు ఏంటి అని చెప్పేసి ప్రస్తుతాన్ని గురించి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ కుటుంబాలుగా భయపడతారు, తండ్రులుగా భయపడతారు, తల్లులుగా భయపడతారు, యవనస్తులు వారి భవిష్యత్తు గురించి భయపడుతూ ఉంటారు. చూడండి, దీనికి స్తోత్రం. యేసు ప్రభువులో విశ్వాసం వచ్చే రక్తులు కడగబడి పరిశుద్ధాత్మ నింపబడ్డట్లయితే భయానికి నీకు సంబంధం లేదు. నీలో పిరికితనం గల ఆత్మ కాదు, పరిశుద్ధాత్మ ఇంద్రియ నిగ్రహం గల స్వస్థ బుద్ధినిచ్చే, ధైర్యాన్నిచ్చే, బలాన్నిచ్చే,
ప్రేమనిచ్చే, రోషాన్నిచ్చే పరిశుద్ధాత్మునిలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం, ధైర్యమహిమ కలుగుగాక. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా ధైర్యాన్ని ఇస్తాడు. మీరు బైబిల్లో చూడండి, అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 27వ వచనం నుండి 28, 29 వచనాలు చూస్తే, దేవుని వాక్యం చెప్పకూడదని అపోస్తలులు బెదిరించబడితే వారు స్వజనుల దగ్గరకు వచ్చేసి చెప్పగా వారు అందరు కలిసి ఏకమస్తు ప్రార్థన చేశారు. ప్రభువా, ఈ సమయం వారి బెదిరింపులను చూచి నీ వాక్యాన్ని చెప్పటానికి మాకు ధైర్యం లేకపోయింది కనుక వాక్యం చెప్పటానికి ధైర్యమును అనుగ్రహించడం ప్రార్థన చేశారు. వారు కూడిన చోటు కంపించింది వారి ప్రార్థనలు బట్టి. వారందరూ పరిశుద్ధాత్మ నిండుకున్న వారై ధైర్యంగా వాక్యాన్ని ప్రకటించిరి అని బైబిల్ చెప్తోంది. ధైర్యం ఎట్లా వచ్చింది? ప్రార్థించగా నింపబడ్డ పరిశుద్ధాత్మ వల్ల ధైర్యం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఎప్పుడు భయపడుతూ బతుకుతారే ప్రతిదానికి. కొంతమంది భార్యలు భర్తలకు భయపడుతూ బతుకుతూ ఉంటారు. ఎప్పుడు కొంత భర్తలు భార్యలు, గయ్యాలి భార్యలకు భయపడుతూ ఉంటారు. తల్లిదండ్రులకు పిల్లలకు భయపడుతూ ఉంటారు. ఈ విధంగా ఉంటారు. మా చిన్నప్పుడు మా తల్లిదండ్రులు నేను భయపడేవాడిని. అట్లా భయపడుతూ బ్రతికేవారి చిన్నతనంలో అట్లా భయపడుతూ బ్రతికేవారు ఉంటారు. పవిత్రమైన భయంలో లోకపరంగా ఉండే భయాలు ఉండవు. లోకపర భయం ఎట్లుందంటే, నాకు ఎక్కడ కీడు కలిగిద్దో, నేను ఎక్కడ నష్టపోతానో, నాకేమవుద్దో, ఇటువంటి భయాలు. ప్రభువుని అంగీకరించి రక్షించబడ్డ దేవుని పిల్లలకు ఉండే భయం ఏంటంటే అది పవిత్రమైంది. యెహోవా యందలి భయం పవిత్రమైంది. తల్లిదండ్రుల ఎడల ఉన్న నీ భయం పవిత్రమైంది. భర్త ఎడల ఉన్న భార్యకున్న భయం కూడా పవిత్రమైంది. దేవునికి స్తోత్రం. పవిత్ర భయం ఉంటుంది. ఏదో అయిపోతాం అన్న భయం ఉండదు. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద జీవించగల దేవునికి భయపడేవాడుగా ఉన్నాడు. భక్తి గలవాడుగా ఉన్నాడు. రాత్రంతా ప్రార్థించేవాడుగా ఉన్నాడు. ప్రాతకాలం ప్రార్థించేవాడుగా ఉన్నాడు. సాయంకాలం ప్రార్థించేవాడుగా, ధ్యానించేవాడుగా ఉన్నాడు. ఆయన ప్రార్థనలు గడిపేవాడు. దేవునితో సహవాసం చేస్తూ ప్రజల మధ్యకు వచ్చేవాడు. ప్రజల్లోని ప్రతి వ్యాధిని, రోగిని స్వస్థపరిచేవాడు. దయ్యములు వెళ్ళగొట్టేవాడు. వారి పాపాలను క్షమించేవాడు. బంధకాల నుంచి విడిపించేవాడు. కుటుంబాలు కట్టేవాడు. ప్రజలకు మేలు చేస్తూ సత్తరించాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఆయన ప్రత్యేకంగా ఉన్నాడు. ఆయన తరములో, ఆయన జీవించే కాలంలో ఆయన వంటి వారు ఎవరు లేరు. ఆయన తర్వాత తరం వచ్చింది. ఆయన తర్వాత తరములో ఎవరు వచ్చారు తెలుసా? అపోస్తలుడు పౌలు ఉన్నాడు. అపోస్తలుడు పౌలు ఏమని చెప్తున్నాడు? పరిశుద్ధ గ్రంథంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా చెప్తున్నాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము ప్రియమైన సంగమా, మీరు నన్ను పోలి నడవండి అని చెప్తున్నాడు. చూడండి, భూమి మీద శరీరంలో జీవించగల పౌలు యేసుప్రభు శరమందలి జీవితం జీవించే కాలంలో ఎట్లా జీవించాడు, పౌలు కూడా అట్లే జీవిస్తున్నాడు. పరిశుద్ధ విషయంలో ప్రభువులే పౌలు జీవిస్తున్నాడు. నిర్దోషత్వ విషయంలో ప్రభువులే పౌలు జీవిస్తున్నాడు. నిష్కాపట్య విషయంలో పౌలు ప్రభువులే జీవిస్తున్నాడు. ఎప్పటి జీవితం? శరమందల జీవితం. పరలోకమందల దేవుడు కాబట్టి యేసుప్రభు శరీరం మీద వచ్చినప్పుడు ఆయనకు సాధ్యమైంది. మనకు ఎట్లా అయింది అనుకుంటాం. అట్లా అనుకుంటారనే పౌలుడ వ్యక్తిని దేవుడు ఏర్పరచుకొని చూయించాడు. మనం పుట్టేట్టుగానే తల్లి గర్భాన పాపంలో పుట్టి పెరిగిన వ్యక్తి సౌలు. అయితే దేవుని కృపచేత, ప్రభు చేత పట్టబడ్డ ఆ వ్యక్తి ప్రభువులే జీవించగలిగాడు. పరిశుద్ధ విషయంలో యేసు ప్రభు ఉన్నట్టుగా తాను జీవించగలిగాడు. నన్ను నేను పరీక్షించుకున్నట్లయితే నా హృదయం నాపై ఏది నేరమోపదు, నేను తప్పు చేసేట్టుగా నాకు అగపడదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నేను దేవుని ఏడల, మనుషుల ఏడల నా మనస్సాక్షి నిర్దోషమైనట్టుగా నేను అభ్యాసం చేసుకున్నాను అంటాడు. యేసుక్రీస్తు ప్రభు మృతులోంచి లేచాడు. మృతులోంచి యేసుక్రీస్తు ప్రభువును బట్టి మృతుల పునరుద్ధానం ఉందని చెప్పిన ఈ ఒక్క మాట తప్ప వారు నా మీద నాకు ఏమని ఉంటే రుజువు చేయొచ్చు, మరి ఏమి నాపై నేరమో మోపజాలరు అని చెప్పుకొచ్చాడు. అంతటి పరిశుద్ధ జీవితం, నిర్దోషమైన జీవితం, నిష్కపమైన జీవితం పౌలు జీవించాడు. పిల్లారా, యేసుక్రీస్తు ప్రభు పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. ఈయన ప్రత్యేకత ఏంటయ్యా అంటే పరిశుద్ధత. లోకమంతా పాపంలో ఉంది, ఈయన పరిశుద్ధంగా ఉన్నాడు. ఉన్నది ఎక్కడ? పాప ప్రపంచంలో. ఎవరి మధ్యలో ఉన్నాడు? పాప ప్రజల మధ్య. కానీ ఎట్లా ఉన్నాడు? పరిశుద్ధంగా ఉన్నాడు. ఎవరి మధ్యలో ఉన్నాడు? దోషుల మధ్య ఉన్నాడు. కానీ ఈయన ఎలా ఉన్నాడు? నిర్దోషంగా ఉన్నాడు. ఎవరి మధ్యలో ఉన్నాడు? కపటల మధ్యలో ఉన్నాడు. ఈయన ఏ విధంగా ఉన్నాడు? నిష్కాపట్యంగా ఉన్నాడు. ఎవరి మధ్యలో ఆయన జీవిస్తున్నాడు? అహంకారులు, గర్విష్ఠుల మధ్య జీవిస్తున్నాడు. ఈయన సాత్వికుడై దీనుడై ఉన్నాడు. ప్రత్యేకత. యేసుక్రీస్తు ప్రభు ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆయన శాస్త్రులకు, పరిశులకు అర్థం కావట్లే. వారిలో కాపట్యం ఉంది.
వారిలో అపవిత్రత ఉంది, వారిలో అహంకారం ఉంది, వారిలో వేషధారణ ఉంది. కానీ యేసు ప్రభువులో యథార్థత ఉంది, పవిత్రత ఉంది, నిర్దోషత్వం ఉంది, ప్రత్యేకంగా ఉన్నాడు. పాపుల కొరకే ఈ లోకానికి వచ్చాడు, పాపుల మధ్యలోనే జీవించాడు, పాపులకే పరిచయం చేశాడు, పాపుల కొరకే చనిపోయి లేచాడు. కానీ పాపుల మధ్య జీవించే కాలంలో స్వాభావికంగా కానీ క్రియాపరంగా కానీ పాపుల్లో కలిసిపోలేదు. పాపులు ఆలోచించినట్టుగా ఆలోచించలేదు, పాపులు ప్రవర్తించినట్టుగా ప్రవర్తించలేదు, పాపులు మాట్లాడేట్టుగా ఆయన మాట్లాడలేదు. ఈయన మాటలు ప్రత్యేకత ఉన్నాయి, ఈయన ప్రవర్తన ప్రత్యేకత కలిగి ఉంది, ఈయన జీవిత విధానం ప్రత్యేకంగా ఉంది. ఈయన ఉన్నది ప్రజల కొరకే, దేవుని కొరకే అన్నట్టుగా జీవితం ఉంది, ప్రత్యేకత. యేసు ప్రభువుని అంగీకరించే పౌలు కూడా భూమి జీవించే వారిలో వెలుపల జీవితంలో ప్రత్యేకంగా ఉన్నాడు, సంఘాల్లో ప్రత్యేకంగా ఉన్నాడు, సేవకుల మధ్య ప్రత్యేకంగా ఉన్నాడు. చూడండి, దేవునికి స్తోత్రం. ఒకప్పుడు లోకంలో ఉన్నాడు పౌలు. ఆయన చెప్తున్నాడు, నేను పూర్వము దూషకుడును, హింసకుడును, హానికరణ అంటున్నాడు. మరి ఇప్పుడు కాదు అంటున్నాడు. మరి అటువంటి స్వభావం గల వ్యక్తి, క్రియాపరమైన జీవితం జీవించే వ్యక్తివి, అటువంటి స్వభావం ఇప్పుడు నీకు లేదు, అటువంటి జీవిత విధానం లేదు. కారణం ఏంటి? గలతీ పత్రిక 6:14 చూసినట్లయితే, నేను మన ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవు యందు తప్ప దేని యందు అతిశయించకుందును గాక, అట్లు అతిశయించడానికి దూరమగును గాక. పౌలు అతిశయించే దేని గురించట? సిలువబడ్డ యేసుక్రీస్తునందు మాత్రమే అతిశయిస్తాడట. దాని వలన అనగా సిలువ వలన నేను లోకానికి సిలువబడ్డాను, లోకం నా యందు సిలువబడ్డది. ఒకప్పుడు నేను లోకములో ఉన్నాను, నేను సిలువ దగ్గరకు వచ్చి యేసులో విశ్వాసం వచ్చినప్పుడు లోకములో ఉన్న సౌలు నేను చచ్చిపోయాను. ఇప్పుడు నేను లోకంలో లేను. ఇప్పుడు సిలువ దగ్గరకు వచ్చి సిలువలో వెరల యేసులో విశ్వాసం వచ్చినప్పుడు నాలో ఉన్న లోకం కూడా చచ్చిపోయింది. దీని వలన నాలో ఉన్న లోకం చచ్చింది, ఈ సిలువ వలన లోకములో నేను చచ్చిపోయాను అని చెప్పుకొస్తున్నాడు. చూడండి, ఇప్పుడు లోకములో ఉన్నదానిని పౌలు చూస్తే కనబడదు, పౌలులో ఉన్నదాన్ని లోకంలో చూస్తే కనబడదు. ప్రత్యేకంగా ఉన్నాడు, ప్రత్యేకంగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు మాదిరి జీవితాన్ని మనం చూయించాడు. యేసు ప్రభువును మాదిరిగా పెట్టుకుని జీవించిన వ్యక్తి ఎవరయ్యా అంటే అపోస్తలుడు పౌలు. లోకములో ఆయన ప్రత్యేకంగా ఉన్నాడు. ఇక సంఘ జీవితంలో చూస్తే ఆయన ఏం చెప్పుకొస్తాడు తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో 1 కొరింథీయుల రాసిన పత్రిక 14 ఏం చెప్తాడు? మీరందరూ భాషలు మాట్లాడి కోరుచున్నాను, మరి విశేషముగా ప్రవచింపవలను కోరుచున్నాను అన్నాడు. సంఘములు అందరూ భాషలు మాట్లాడవచ్చా? పౌలు చెప్తున్నాడు, అందరూ భాషలు మాట్లాడడం కోరుచున్నాను, మరి విశేషముగా సంఘమంతా ప్రవచింపవలను కోరుచున్నాను. దేవునికి స్తోత్రం అని చెప్తూ, నేను మీ అందరికంటే ఎక్కువగా నీ భాషలు మాట్లాడుతున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం. చాలామంది ఈ రోజుల్లో భాషలు నమ్మరు, పరిశుద్ధ భాషలు నమ్మరు. చూడండి, చాలామంది కూడా దయ్యానికి సంబంధించి మాట్లాడతారు, భాషలు ఎప్పుడో నిలిచిపోయాడు చెప్తారు. పౌలు భాషలు మాట్లాడాడు అంటే దయ్యం వల్ల మాట్లాడా? పేతురు భాషలు మాట్లాడాడు పెంతెకోస్తు దినమున. మరియమ్మ మాట్లాడేది భాషలు పెంతెకోస్తు దినమున. మరియ కుమారులు యేసుప్రభు సోదరులు మాట్లాడారు పెంతెకోస్తు దినమున. వాళ్ళంతా దయ్యాలతో మాట్లాడారా? కాదు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాలు ఎన్నుకున్న వారే భాషలు మాట్లాడారు. సంఘానికి చెప్తూ అంటున్నాడు, మీ అందరికంటే ఎక్కువ నీ భాషలో మాట్లాడుతున్నారు. ప్రత్యేకత. ఆత్మానుభవంలో సంఘములో పౌలు వంటి వారుగా ఎవరు లేరు. మీకంటే ఎక్కువగా నేను భాషలతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఇది సంఘాలలో ఆయనకున్న ప్రత్యేకత సంఘ జీవితంలో. నెక్స్ట్, సేవకుల మధ్య ఏమని చెప్తున్నాడు? మిక్కిలి శ్రేష్ఠ అపోస్తుల కంటే లేశ మాత్రం తక్కువను కాను. వారు ప్రభునందు ప్రయాసపడ్డారు, కానీ నేను అందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డాను. ప్రయాసపడ నేను కాదు, నాకు తోడైన దేవుని కృపయే. మిక్కిలి శ్రేష్ఠైన గొర్రె పిల్ల అపోస్తలులు, యేసు ప్రభువును వెంబడించే 12 మంది అపోస్తలుల కంటే లేశ మాత్రం నేను తక్కువ అని కాదు. ఏ విషయంలో? ప్రత్యక్షతల విషయంలో, జ్ఞాన విషయంలో, పరలోక సంబంధ అనుభవాల విషయంలో, ఆత్మ ఫలించే విషయంలో, కృపావరములు పనిచేసే విషయంలో, ప్రభువునందు ప్రయాసపడే విషయంలో, ప్రభువు నిమిత్తం, వాక్య నిమిత్తం, చెరసాల్లో, సంఖ్యల్లో, ఆకలి దప్పుల్లో, వస్తువుల్లో, శత్రుత్వములు, కపట సోదరుల మధ్య ఇట్లాంటి చెప్పుకునే విషయాలలో అన్నిటిలో కూడా ఇతర సేవకుల కంటే కూడా హెచ్చైన స్థితిలో ఆయన ఉన్నాడు. ప్రత్యేకంగా ఉన్నవాడు. సేవకుల మధ్య ఆయనకు ప్రత్యేకత ఉంది, సంఘాల మధ్య ఆయనకు ప్రత్యేకత ఉంది, లోకములో ఒక ప్రత్యేకత ఉంది. ప్రభువుని పిలువాలరా, అమూల్యమైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డ మనం
అమూల్యమైన దేవుని ఆత్మలో పాలివారైన మనము క్రీస్తును మాదిరిగా పెట్టుకోవడమే కాకుండా క్రీస్తునందున్న జీవితాలను మాదిరిగా పెట్టుకోవాలి. యాకోబు చెప్తున్నాడు, ప్రభునందున్న ప్రవక్తలను మీరు మాదిరిగా పెట్టుకోండి, శ్రమకు ఓపికకు మాదిరిగా పెట్టుకోండి అని చెప్పుకొస్తాడు. సమస్త విషయాలు యేసుప్రభు మాదిరిగా ఉంచిపోయాడు. యేసుప్రభును మాదిరిగా పెట్టుకుని జీవించిన ప్రవక్తలైన అపోస్తలుల సేవకులను కూడా మనం మాదిరిగా పెట్టుకోవాలి. కాబట్టి పౌల్ని యేసుప్రభులే జీవించడానికి సంఘాలు ఏం చేశారు? పౌలును మాదిరిగా పెట్టుకున్నారు. కాబట్టి పౌలు ఏమంటాడు సంఘాలకు రాస్తూ, మీరు ప్రభువును మమ్మును పోలి నడిచిన వారైతిరి. దేవునికి స్తోత్రం. గలతీ సంఘమే కానీ తెస్సలోనిక సంఘమే కానీ పౌలు పరిచయంలో రక్షించబడ్డ ఆత్మలు సంఘాలుగా ఆనాటి ప్రపంచమంతటా ప్రతి దేశాల్లో ఉంటుండగా ఆ దేశాలని పౌలు చేసిన పరిచయంలో రక్షించబడ్డ ఆత్మలు కూడే సంఘాలు, ఆ సంఘ జీవితాల స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు ఏ విధంగా ఉన్నారట? ప్రభువును పోలి పౌలు పోరి వారి జీవితాలు ఉన్నాయట. పౌలు పరిచయలో రక్షించబడ్డ వారందరూ కూడా పౌలు పోలి అన్ని విషయాల్లో పౌలు పోలి ఉన్నారు. ఎందుకు పౌలు పోలి అంటే అర్థం ఏంటి? క్రీస్తుని పోలి. పౌలు ఎవరి పోలి ఉన్నాడు? క్రీస్తుని పోలి ఉన్నాడు. కాబట్టి పౌలు పోలి జీవించడం అంటే క్రీస్తుని పోలి జీవించడమే. దేవుని ప్రణాళిక అది. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం నుండి 15వ వచనం వరకు చూస్తే ఇక్కడ భాగంలో ఏముందంటే యేసుప్రభు చనిపోయి భూమి యొక్క క్రింది భాగాలు దిగిపోయాడు. భూమి యొక్క క్రింది భాగాలు దిగిపోయి ఆయన మృతులోంచి లేచిన తర్వాత పరలోకంలో పై భాగానికి ఎక్కిపోయాడు. ఉన్నత లోకమందు మహామహుని సింహాసనమందు ఆసీనుడై ఉన్నాడు. నేను జయించిన నా తండ్రి సింహాసనంలో కూర్చున్న ప్రకారము అని చెప్తున్నాడు ప్రకటన గ్రంథం 3వ వచనంలో. ఆయన ఈ లోకాన్ని జయించిన వాడే, సమాధిని జయించిన వాడే, మరణాన్ని జయించిన వాడే, సాతాని మన సమూహాన్ని శక్తులను పాతాళమును జయించిన వాడై పరలోకానికి ఎక్కిపోయి మహామహుడైన దేవుని యొక్క సింహాసనమందు ఆసీనుడై ఉన్నాడు. భూమికి క్రింది భాగాలకి ఎంత క్రిందికి దిగిపోయాడో పరలోకంలో అంతోన్నత భాగానికి హెచ్చించబడ్డాడు. నీవు జీవించే కాలంలో కూడా అంతే. దేవుని చిత్త ప్రకారంగా నీ ఆత్మలు ఎంతగా తగ్గించుకుంటావో నీ జీవితం అంతగా హెచ్చించబడుతుంది. ఈ లోకంలో శరీరమందు జీవించే కాలంలో నువ్వు ఆత్మలు ఎంతగా తగ్గించుకోండి దీనుడై సాత్వికుడై ఉంటావో పరలోకమందు కూడా నిత్యత్వంలో అంతగా హెచ్చించబడ్డ అనుభవం నీకు నిత్యము అనుగ్రహిస్తాడు. చూడండి, దీనికి స్తోత్రం. ఆయన పరలోకానికి ఎక్కిపోయిన తర్వాత ఏం చేశాడు? ఈవులను అనుగ్రహించాను, అంటే వరములను అనుగ్రహించాను. ఏంటి ఆ వరములు? అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు అనే వరాలు అనుగ్రహించారు. వీరెవరు? సేవకులు. అపోస్తలు సేవకులు, ప్రవక్తలు సేవకులు, కాపరులు సేవకులు, ఉపదేశకులు సేవకులు, సువార్తికులు సేవకులు. దేవుడు సేవకులను వరాలుగా ఇచ్చాడు ప్రజలకి, సంఘానికి. వీరి పరిచర్యలో పాపులు రక్షణ పొందిన తర్వాత రక్షించబడ్డ వ్యక్తి వీళ్ళలో క్రీస్తు స్వరూపం ఏర్పరచబడటానికి, క్రీస్తు వలె అన్ని విషయాలు చేయబడటానికి ఈ 5 రకాల పరిచర్య ఉపయోగపడుతుంది. ఒక రక్షణ పొందిన విశ్వాస స్త్రీ పురుషులకు వారికి అపోస్తలుల యొక్క బోధ పరిచర్య అవసరం, ప్రవక్తల యొక్క బోధ పరిచర్య అవసరం, సువార్తికుని బోధ పరిచర్య అవసరం, ఉపదేశకుని బోధ పరిచర్య అవసరం. చూడండి, దేవునికి స్తోత్రం. కాపరి యొక్క బోధ పరిచర్య అవసరం. దేవునికి స్తోత్రం. ఈ 5 రకాల పరిచర్య ప్రభావము ఒక రక్షణ పొందిన వాడి పడినట్లయితే వాడు క్రీస్తు వలె అయిపోతాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం ఏం చెప్తా ఉందంటే, మనం అన్ని విషయాల్లో క్రీస్తు వలె ఉండుటకు అంటాడు. 5 రకాల పరిచయలు ఇచ్చాడు. ఈ 5 రకాల పరిచయలు ఏం చేయాలా? క్రీస్తును వారి 5 రకాల పరిచయాల వారు క్రీస్తును అర్థం చేసుకుంటారు. కానీ సువార్తికుడు అర్థం చేసుకునే విధానం వేరు, కాపరి అర్థం చేసుకునే విధానం వేరు, ఉపదేశకుడికి అర్థం చేసుకునే విధానం వేరు, ప్రవక్త అర్థం చేసుకునే విధానం వేరు, అపోస్తలుడు అర్థం చేసుకునే విధానము వేరుగా ఉంటుంది, విశ్వాస అర్థం చేసుకునే విధానం వేరుగా ఉంటుంది. చూడండి, దీనికి స్తోత్రం. వీరందరికీ పరిశుద్ధాత్మలో అర్థమైన విషయం అన్నీ సత్యమే, కానీ వీళ్ళకి అర్థమైనంత కలుపుతేనే యేసుక్రీస్తు ప్రభు పూర్తిగా అర్థమైనట్లు. కాబట్టి బైబిల్ ఏమని చెప్తుంది? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో మనం యేసుని గూర్చి విని ఆయనలో ఉన్నది ఉన్నట్టుగా ఉపదేశింపబడితే తప్ప ఆయన నేర్చుకున్న వారంగా కాము అంటాడు. యేసుక్రీస్తు ప్రభు ఉన్నది ఉన్నట్టుగా నేర్పబడటానికి ఆయన గూర్చి మనం ఉపదేశింపబడడం జరగాలట. 5 రకాల పరిచయల్లో ఒక్క పరిచయకు సంబంధించిన వ్యక్తి మనకు ఉపదేశించినట్లయితే యేసు ప్రభువును పూర్తిగా నేర్చుకోవటం, పూర్తిగా బోధించబడి నేర్చుకోవటం జరగదు. కాబట్టి రక్షణ పొందిన మన ఆత్మలకు ప్రభావితం చేసే సామర్థ్యం 5 రకాల పరిచర్యకు ఉంది. సంఘాలలో 5 రకాల పరిచర్య గల వారు ఉండాలి. కాబట్టి వారి సంఘానికి ద్వారాలు తెరవాలి.
దేవునికి స్తోత్రం. బైబిల్ కాలంలో సంఘాలకి, అపోస్తులకు, ప్రవక్తలకు ద్వారాలు తెరిచారు. దేవునికి స్తోత్రం. అదేవిధంగా రకరకాల పరిచర్య వరము కలిగిన వ్యక్తుల వరాలుగా ఉన్న దైవసేవలకు ద్వారాలు తెరవాలి. సంఘములోని విశ్వాసులు క్రీస్తు వలె అగటానికి, క్రీస్తులో ఉన్నట్టుగా ఉపదేశపడటానికి సువార్తికుడు ఉపదేశించింది వేరు. పాపాలు క్షమించువాడుగా, విడిపించువాడుగా, రక్షించువాడుగా, స్వస్థపరచువాడుగా సువార్తికుడు సంఘానికి నేర్పగలడు క్రీస్తును. దేవునికి స్తోత్రం. కానీ కాపరి ఆత్మ విషయమై కాపుదలు చేయబట్టవే కానీ సంఘ జీవితంలో ఒక విశ్వాసగా జీవించే విధానం కానీ క్రీస్తును దగ్గపడే జీవితాల గురించి కాపరి చెప్పుకొస్తాడు. మంచిది విధంగా ఉపదేశకుడు బోధ కలగటానికి దేని విషయాలు మనం అనేక విషయాలు బోధించబడ్డాయి. ప్రవక్త ఆ సమయానికి ఏది కావాలో ప్రభు నుంచి వాక్కునిస్తాడు. అపోస్తుడు ఆత్మఫలాలతో నిండుకుని ఆత్మవరంతున్న వ్యక్తి నువ్వు క్రీస్తు వలె కాటానికి ప్రాక్టికల్గా ఒక వ్యక్తి కనబడతాడు. దేనికి స్తోత్రం. 5 రకాల పరిచర్యలు మనకు అవసరం. ఎక్కడికి తీసుకెళ్తాయి? వీరు ఏం చేస్తారు? 5 రకాల పరిచయం గల వారందరూ కూడా క్రీస్తును ఉపదేశిస్తారు. ఎందుకు? మనం క్రీస్తు వలె అగటకు. స్వాభావికంగా క్రీస్తు వలె అయిపోవాలి, క్రియాపరంగా క్రీస్తు వలె అయిపోవాలి. అది దేవుడి ప్రణాళిక. కాబట్టి ప్రభుత్వ పిల్లలారా, అట్లుగా చేయబడ్డ వారు లోకాలు ఎట్లుంటారు? ప్రత్యేకంగా ఉంటారు. సంఘాలు ఎలా ఉంటారు? ప్రత్యేకంగా ఉంటారు. సేవకుల మధ్య ఎలా ఉంటారు? ప్రత్యేకంగా ఉంటారు. సేవకులు చాలామంది ఉంటారు, కానీ వారిలో కొందరు ప్రత్యేకంగా ఉంటారు. సంఘాల్లో అందరూ ఉంటారు, కానీ వారిలో కొందరు ప్రత్యేకంగా ఉంటారు. లోకంలో అందరూ ఉంటారు మనుషులు, వారి మధ్యలో ఉండే దేవుని బిడ్డలు ప్రత్యేకంగా ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద జీవించే కాలంలో ప్రత్యేకంగా ఉన్నట్లుగా మనమును క్రీస్తునందలి ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండాలా. లోకములో ఉన్నది మనలో ఉండొద్దు, మనలో ఉన్నది లోకంలో ఉండదు. మనలో ఉన్నది లోకంలో ఉండదు, లోకంలో ఉన్నది మనలో ఉండదు. దేనివల్ల? సిలువబడ్డ యేసుక్రీస్తు ప్రభు వల్ల. సిలువబడ్డ యేసుక్రీస్తు ప్రభు నందు మాత్రమే నేను అతిశయిస్తాను. అతిశయించువాడు సిలువయందు అతిశయించాలా. సిలువబడ్డ యేసుక్రీస్తు తప్ప మీ మధ్యన ఏమీ ఎరక్కుందును గాక. ఆ సిలువ వలననే నేను లోకానికి సిలువబడ్డాం. లోకం నాలో సిలువబడింది. నాలో ఇక లోకం లేదు, కపటము లేదు, నిష్కాపట్యమే, అపవిత్రత లేదు, పవిత్రతే, దోషము లేదు, నిర్దోషత్వమే. నాలో లోకం లేదు, లోకములో నేను లేను, లోకస్తుల్లాగా నేను కనబడను, ప్రత్యేకంగా ఉంటాను. అటువంటి ప్రత్యేక జీవితం తండ్రి దేవుడు క్రీస్తు చేస్తుందో మనకందరికీ అనుగ్రహించును గాక. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమైన మా ప్రభువా, నీకు స్తోత్రం, ఎంతో ప్రభావం తెలుస్తా. ఈ లోకములు శరదారైన దినములలో ప్రభువా పరలోక సమైన జీవితాన్ని, పరలోక తండ్రికి అనుకూలమైన జీవితాన్ని జీవించా. విశ్వాసులకును విశ్వసించబోయే వారికి మాదిరి జీవితాన్ని చూపించావు ప్రభా. లోకములో ఉన్నది నీలో లేదు, నీలో ఉన్నది లోకంలో లేదు. లోకములో ఉన్నది నీలో సమకూర్చబడలేదు, నీలో ఉన్నది లోకానికి నువ్వు అందించా. నీవలే అపోస్తలుడు పౌలు ఉన్నాడు, నీవలే అపోస్తలుడు పౌలు వలె మేము కూడా చివరి దినాల్లో ఉండటానికి లోకానుసారమైన మాటలు, లోకానుసారమైన ప్రవర్తన, లోకానుసారమైన జీవిత విధానము, లోకానుసార క్రియలు మాలో లేకుండా మేము లోకములోగా పడకుండా క్రీస్తులోగా పడినట్లుగా, లోకం మాలోగా పడకుండా క్రీస్తు మాలో బయలుపరచబడినట్లుగా క్రీస్తుని పోలిన అనుభవం మాలో అట్టి సాక్ష్యాన్ని స్థిరపరచుతారు. నీకు స్తోత్రం. మేమని లోకంలో జీవించేవారు లోకములో ప్రత్యేకంగా ఉండాలి, సంఘములో ప్రత్యేకంగా ఉండాలి, సేవకుల మధ్య మేము ప్రత్యేకంగా ఉండాలి. అట్టి కృప మాకు దయచేయండి. ప్రార్థనలో ఏకమిస్తూ ప్రతి బిడ్డపై నీ చేతులు వచ్చి ఆశీర్వదించండి, ఆత్మలో వృద్ధి పొందించండి, పరిశుద్ధను సన్మానించే వరకు చేయండి, ప్రేమలో అభివృద్ధి పొందొచ్చు, అన్ని విషయాల వర్ధనలకు సహాయం చేయండి. దీనులై సాత్వికులై ఎదుటి వాణిలో దీన మనసు వస్త్రాలు ధరించుకొని జీవించటకు సహాయం చేయండి ప్రభువా. తండ్రి, అనుదినం ప్రభా ప్రార్థనలో నిన్ను కలుసుకుని నీతో సహవాసం చేస్తూ రూపాంతరం పొందడానికి సహాయం దయచి అన్ని విషయాల్లో స్వాభావికంగా, క్రియాపరంగా, ప్రవర్తన పరంగా, మాటల్లో, జీవిత విధానం పొందు నీవలే మేము మార్చబడ్డ కృప చూపండి. 100% నీవలే చేయబడ్డ కృప అనుగ్రహించండి ప్రభువా. నీకు స్తోత్రం. అట్లా నీవలే మార్చబడకుండా మహిమలో కూడా నీవలే మార్చబడటానికి నీ ప్రభా నీ రాకడ అవసరమేంటగా నీ రాకడ సంభవించదు నాయన. నీ రాకడ సంభవించుటకు ప్రభా పరిశుద్ధులు క్రీస్తు వలె మార్చబడటం జరగాలి ప్రభా. దేహమందుల జీవితంలో క్రీస్తు వలె మార్చబడినట్లయితే నీ రాకడలో దేహమందుల మహిమలో మార్చబడటం జరుగుతుంది. మహిమయందు నిన్ను పోలి ఉంటావు తండ్రి. మహిమయందు నీ రాకడలో నిన్ను పోలి అవుటకు
బ్రతుకుండగా నీ రాక మునిపే మా ప్రియ తండ్రి నిన్ను పోలిన జీవితం కలిగి ఉండాలని బైబిల్ చెప్పినట్టుగా అట్టి కృప మాకందరికీ దయచేయమని యేసుక్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. సువార్త సమయం కృపకాల సందేశం యేసు వాక్యం విశ్వాసికి నవజీవం. సువార్త